జనగణనలో కులగణన తొలిసారిగా క్యాష్ వివరాల సేకరణ జనాభా గణన రెండో దశ అయిన పాపులేషన్ ఎన్యూమరేషన్లో పౌరులను అడగబోయే 40 ప్రశ్నల జాబితాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసిందట. వీటిలో అభ్యర్థులం కులం, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వంటి వివరాలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా సాధారణ జనగణనలోనే కులాల వివరాలను సేకరించడం ఈసారి ప్రత్యేకంగా నిలవనుంది. మొదటిసారిగా ఎస్సీలు, ఎస్టీలు లెక్కింపుతో పాటు పౌరులందరికీ వర్తించేలా కులానికి సంబంధించిన ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు చేర్చింది. మంచు కురిసే ప్రాంతాల్లో ఈ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నది కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓపెన్ కాలంగా కులం విభాగం జనాభా లెక్కింపు పత్రంలో ఎస్సీ లేదా ఎస్టీ లేదా కులం అనే అంశాన్ని 10వ ప్రశ్నగా పొందుపరిచారు. కులానికి సంబంధించిన విభాగాన్ని ఓపెన్ కాలంగా ఉంచినట్లు అధికారి చెప్తారు. ఇదైతే దీనికి సంబంధించి జనగణనతో పాటు కులగణన కూడా చేస్తూ ఉన్నారు. కులం ఈ దేశవ్యాప్తంగా ఏ కులం ఎంత ఉన్నారని చెప్పేసి కూడా లెక్కింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించి ఈ కులానికి సంబంధించిన దాంట్లో 40 పైగా ప్రశ్నలు ఉన్నాయట. అందులో కులం అనేటువంటి కాలంను కూడా చేర్చిరట. ఒక్కసారి దాన్ని వివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అసలు ఏ కులం ఎంత ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ అసలు ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ కులాల లెక్కలు కూడా లెక్కించడం కూడా మంచి పని అని చెప్పేసి అర్థమవుతాం. దీనివల్ల ఎన్యూమరేటర్లు పౌరులు తెలిపిన కులం లేదా ఉపకులాన్ని ఉన్నట్లుగా నమోదు చేయడానికి వీలవుతుంది. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జూలై 1 నుంచి 20 వరకు నిర్వహించిన ఫ్రీ టెస్ట్ తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. ఈ పరిశీలనలో ఎస్సీ, ఎస్టీలు కానీ ఇతర పౌరులకు కూడా వారి కులాన్ని తెలపాల్సిందిగా కోరగా వారు ఇచ్చిన సమాధానాలు ఎన్యూమరేటర్లు ఓపెన్ కాలంలో నమోదు చేశారట. కాగా ఈ జనాభా లెక్కింపు ప్రక్రియ లడఖ్తో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో మంచు కురిసే ప్రాంతాల్లో ఆగస్టు 17 నుంచి 31 వరకు సాగుతుందట. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు స్వయంగా ఇంటికి వెళ్ళి జనాభాను లెక్కిస్తారట. కరోనా టీకా ఎక్కడ వేసుకున్నారు? ఈ 40 ప్రశ్నల పత్రంలో పేరు, వయస్సు, లింగం, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, పౌరసత్వం, మతం, కులం లేదా తెగ, తల్లిదండ్రుల వివరాలు వంటి ప్రాథమిక వివరాలు ఉంటాయి. వీటితో పాటు అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, విద్యా సంస్థలకు హాజరయ్యే స్థితి, పూర్తి చేసిన అత్యున్నత విద్యార్హతలతో సహా విద్యా సంబంధిత సమాచారాన్ని కూడా కోరనున్నారు. ఈ జనగణనలో మాతృభాష తెలిసిన ఇతర భాషా డేటాలను కూడా సేకరిస్తారు. ఉపాధికి సంబంధించిన ప్రశ్నలతో గత సంవత్సరంలో పనిచేశారా లేదా వృత్తి, పరిశ్రమ లేదా సేవారంగం, కార్మికుడి వర్గం, ఉద్యోగం కోసం చూస్తున్నారనే వివరాలు ఉంటాయి. పని ప్రదేశానికి వెళ్ళే ఆ ప్రయాణ సాధనాల వివరాలకు కూడా నమోదు చేయబడతాయి. జన్మించిన ప్రదేశం, పూర్వ నివాస స్థలం, వలస వెళ్ళడానికి గల కారణాలు వంటి ప్రశ్నలతో పాటు ఈసారి కొత్తగా చేసిన ముఖ్యమైన అంశాల్లో కోవిడ్-19 టీకా వేయించుకున్న ప్రదేశం, మొత్తం బ్యాంక్ ఖాతాల నుంచి సంఖ్య, అలాగే ఆధార్, మొబైల్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను దీనికి సంబంధించి లభ్యతగా సంబంధించిన ప్రశ్నలు ఉంటాయట. రైట్, 40 క్వశ్చన్లు ఇవేనట. దీనికి సంబంధించి కులగణనకు సంబంధించి 40 క్వశ్చన్లు ఇవే. ఒకసారి మీకు చదివేయడం ప్రయత్నం చేస్తా. 1 వ్యక్తి పేరు, కుటుంబ వివరాలు, కుటుంబ పెద్దలతో ఉన్న సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయస్సు, ప్రస్తుత వైవాహిక పరిస్థితి, వివాహ సమయానికి ఉన్న వయస్సు అట, భర్త లేదా భార్య పేరు, జాతీయత, మతం, కులం, తండ్రి వివరాలు, తల్లి వివరాలు, 13 వైకల్యం అట. ఇంకోటి మాతృభాష తెలిసిన ఇతర భాషలు, విద్యా, భాష, డిజిటల్ నైపుణ్యాలట, అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి, విద్యార్హత విభాగాలు లేదా సబ్జెక్టులు, ఉద్యోగ, ఆర్థిక వివరాలు, గత సంవత్సరంలో ఎప్పుడైనా పని చేశారా, వృత్తి లేదా ఉద్యోగం, పరిశ్రమ, వ్యాపారం లేదా సర్వీస్ స్వభావం అట, కార్మికుడి వర్గం లేదా శ్రేణి, ఆర్థికేతర కార్యకలాపాలు, పని కోసం అన్వేషిస్తున్నారా లేదా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా, పని ప్రదేశానికి ప్రయాణించే విధానం, నివాస మార్పు, పుట్టిన స్థలం, చివరిగా నివసించిన ప్రాంతం. ఇంకోటి వలస వెళ్ళడానికి గల కారణం, చివరి వలస తర్వాత నివసిస్తున్న కాల పరిమితి, శాశ్వత నివాస చిరునామా, సంతానోత్పత్తి వివరాలు, జన్మనిచ్చిన పిల్లల సంఖ్య, బ్యాంకింగ్ వివరాలు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రాంతం, మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి నెంబర్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అంటూ ఈ 40 రకాల క్వశ్చన్స్ను కూడా దీనికి సంబంధించి ఈ జనగణనలో కులగణనలో చేర్చిరట. మరి చూడాలి, ఇది వరకు ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి గణనలు చేసినా కరెక్ట్గా ఎవరికి కూడా ఆ లెక్కలన్నీ బయటకు రాలే. బీసీ లెక్కలు కూడా తప్పుగా చూపెట్టబడ్డాయి ఈ దేశం యొక్క జనగణనలో కూడా అని చెప్పేసి. అలాగే ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఆ బీసీ జనగణన విషయంలో కూడా దీనికి సంబంధించి బీసీలను తక్కువ చేసి చూపించారు, రెడ్డిలను, రావులను ఎక్కువగా చేసి చూపెట్టారని చెప్పేసి బీసీలంతా తిరగబడ్డారు. మరి దీని తర్వాత ఇంకేమైనా వ్యతిరేకించే ఛాన్స్ ఉందా, లేకపోతే అందరూ స్వాగతిస్తారా? చూడాలి మరి ఏం జరగబోతుందో.